రెస్పాండ్ అవ్వండి. ఇది ఇష్యూ మీరు వినే ఉంటారు కదా, ఏం జరుగుతుంది, ఎటు డ్రైవ్ అవుతున్నది. వర్మ గారు నమస్తే. నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారం. నా వాయిస్ క్లియర్ గా ఉంది కదా? మాట్లాడండి. వర్మ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా అమరావతికి వ్యతిరేకం, మాది మా విగన్ అని జగన్మోహన్ రెడ్డి స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. ఇంకా ఎవరైనా క్లారిటీ కావాలి అనుకుంటే ఆ క్లారిటీ విషయంలో చాలా స్పష్టత కూడా ఇచ్చాడు సజ్జల రామకృష్ణారెడ్డి. వాళ్ళు ఎందుకు అమరావతి విషయంలో ఇప్పుడు మావిగన్ అనే ఎజెండా ఎందుకు తీసుకున్నారు, 3 రాజధానులను ఎందుకు తీసుకున్నారు, ఇలా అంతకుముందు ఎందుకు అమరావతి ఒప్పుకున్నారు, మీరు ఎందుకు ఇలా మాటలు మారుస్తున్నారంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారు. ఆ క్లారిటీ ఏంటి అంటే, మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అమరావతికి వ్యతిరేకం, ఇది మా ఏకైక స్టాండ్. అదే స్టాండ్ మీద జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అందుకే మేము ఇప్పుడు వ్యతిరేకిస్తున్నామని స్పష్టత ఇచ్చారు. రెండోది, ఆయన ఇంకొక స్పష్టత ఇచ్చారంటే, ఎందుకు వ్యతిరేకిస్తున్నామనంటే ఇది కాదు అని, లక్షల కోట్లని వ్యవహారం అని ఎన్ని మళ్ళీ చెప్పాడు. మూడోది ఏం చెప్పాడు, అమరావతి పేరుతో అవినీతి జరుగుతుంది, ఆ అవినీతిని మేము వెలికి తీయటం కోసం, ఆ అంశం మీద చర్చ జరగటం కోసం, ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వ్యవహారం లాగా చంద్రబాబు నాయుడు కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో దీని అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారాలు చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఇక్కడ ఈ విధంగా అవినీతికి సంబంధించినటువంటి అంశాలు, అమరావతికి సంబంధించి అవినీతి కోసమే అమరావతికి సంబంధించినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు లేఅవుట్లు, అవుటర్ రింగ్ రోడ్డు లేఅవుట్లు ఇలాంటివన్నీ మార్చారు. ఇలాంటివన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసులు కూడా పెట్టింది. చంద్రబాబు నాయుడు మీద, అదే విధంగా నారాయణ మీద కేసులే పెట్టారు ఏకంగా. ఆ కేసుల్ని ఇప్పుడు కొట్టేయటం అనేటువంటి పరిస్థితులకి, కేసులు విచారణకే పనికిరావని కోర్టులు తేల్చినటువంటి వ్యవహారం. ఇప్పుడు వాళ్ళ అమరావతికి వ్యతిరేకం అని చెప్పడంలో ఎవరికి అభ్యంతరం లేదండి, అది వాళ్ళ లైన్, వాళ్ళ ఎవరికి అభ్యంతరం లేదు. అవినీతి గురించి ప్రశ్నించడానికి కూడా నేను ఆహ్వానిస్తున్నాను, ప్రశ్నించాల్సిందే ఒక ప్రతిపక్ష పార్టీగా. కానీ అమరావతిని మేము అపోజ్ చేయటం కోసమే ఈ విధంగా అవినీతికి సంబంధించినటువంటి అంశాలు, లేక రైతులకు సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నీ అంశాలని తీసుకురావటం ద్వారాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాబట్టి అమరావతికి ఇలా మాట్లాడుతుంది. అమరావతిని ఆప్ చేయాలని మాత్రం, దీన్ని ఎలాగైనా సరే దీన్ని మధ్యలో ఆపేయాలి అనేటువంటి విధంగా, ఇది ముందుకెళ్ళకూడదు, ఇది ముందుకెళ్తే మనకు భవిష్యత్తు ఉండదు అనేటువంటి ఆలోచనలతో, కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో జగన్మోహన్ రెడ్డి మావిగన్ వర్సెస్ అమరావతి అనేటువంటి ప్రకటన చేయటం వెనక 2029 ఎలక్షన్ ఎజెండా కాదు, ఇప్పుడు ఎజెండా ఉంది, కుట్రపూరితమైనటువంటి ఆలోచన ఉంది. ఆ ఎజెండా ఏంటి అని అంటే, అమరావతి గురించే ఒక చర్చ జరగాలి. ఆ చర్చ ఏమిటి అని అంటే, అమరావతి కేంద్రంగా ఇక్కడ అమరావతి ఆగిపోయేటువంటి విధంగా ఎవరైతే దానికి అమరావతి నిర్మాణాలకు సంబంధించినటువంటి విషయంలో ఎవరైతే ఆర్థిక సంస్థలు ఈ రోజున డబ్బులు ఇచ్చేటువంటి ఉన్నాయో, ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు, నాబార్డు, వరల్డ్ బ్యాంక్, వీళ్ళకు కూడా అనుమానాలు వచ్చేటువంటి విధంగా, వీళ్ళు కూడా ఈ నిధులు ఆఫ్ చేసేటువంటి విధంగా, లేదు అని అంటే ఇక్కడికి ఏమైనా నిర్మాణాలకు సంబంధించినటువంటి విషయాలు, ఎవరైనా పరిశ్రమలకు సంబంధించి పెట్టుబడులు పెట్టేటువంటి విషయం ఉంటే అవి కూడా ఆగిపోయేటువంటి విధంగా, కేంద్ర ప్రభుత్వం కేంద్రానికి సంబంధించినటువంటి కొన్ని సంస్థలను ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి క్రమంలో వీటిని కూడా ఏమైనా ఇప్పుడు అసలు ఇది ముందుకు పోయితే ఎనిక్కిపోయిద్దా అని ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి విధంగా, ఈ విధమైనటువంటి ఆలోచనలతో అమరావతి అనేటువంటిది ముందుకెళ్లకుండా ఆగిపోవాలి అనేటువంటి ప్రయత్నంలో, కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతోనే జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నాడు. అందుకనే మొన్న ఒక టీమును పంపించాడు, పైలట్ టీం అనమాట. అది అంబటి రాంబాబు కూడా, పేరు నాని, అదే విధంగా దేవినేని అవినాష్, ఇలాంటి ఒక బ్యాచ్ అంతా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ గొడవ అయింది. గొడవ కోసం వెళ్ళారు వాళ్ళు, గొడవ జరగాలి, అక్కడ గొడవ జరగడం కోసం వెళ్ళారు. వీళ్ళు కూడా ఎలాగో, వీళ్ళకి బుర్రా బుద్ధి ఏమి లేవు కదా, అధికారం ఉంది కదా మనకు తెలుగుదేశం వాళ్ళకి, ఇక వాళ్ళకేం అవసరంలా, మనం అప్పుడు వైసీపీ వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు ఇలా చేశారు కదా, మేమెందుకు చేయకూడదు అని ఇప్పుడు వీళ్ళు కూడా అలానే చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది కూడా అదే. అందుకనే మొన్న ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద దాన్ని పంపించాడు. ఇప్పుడు ఏం చేశాడు, నేను కూడా రేపు పొద్దున పోతాను అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి అంశాలని లేవనెత్తినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో ఈ విధంగా మాట్లాడటం, అమరావతికి వ్యతిరేకంగా అమరావతి ఆగిపోయేటువంటి విధంగా ప్రయత్నం చేయటం అనేటువంటి దాన్ని నిలుపుదల చేయగలడా జగన్మోహన్ రెడ్డి, లేదా
లేదంటే దీన్ని ఇన్ని అడ్డంకులను అధిగమించి ముందుకు తీసుకెళ్లగలరా లేదా ఆ ప్రభుత్వం అనేటువంటిది చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది ఈ రోజున. ఎందుకంటే నేను చంద్రబాబు నాయుడు ఒక బహిరంగ సభలో చెబుతున్నాడు, అమరావతిని ఎవ్వరు ఆపలేరు. ఎవరు ఆపుతారు? జగన్మోహన్ రెడ్డి వల్ల ఏమైంది? 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవడం తప్ప అతను వచ్చి ఎవరిని బెదిరించినా ఏం బెదిరించినా నాకు తెలిసి ఇలాంటి కుట్రలన్నీ పెట్టుబడులు రాకుండా లేకపోతే ఇవన్నీ లేకుండా చేయొచ్చాము. వీటికి ఆగిపోతే నేను అనుకోవట్లా. ఒక్కటే అడ్డుకోగలిగినటువంటి పరిస్థితి ఏమైనా ఉంది అని అంటే అది ప్రభుత్వం వైపు నుంచి మీ వైఫల్యం చెందితే అతను జగన్మోహన్ రెడ్డి పెట్టేటువంటి టార్గెట్ 2029 అని పెట్టాడు. కాబట్టి ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం తప్ప చేయగలిగింది ఏం లేదు. ఆ 2029 నాటికి కావలసినటువంటి నిధులునే మీకు ఆల్రెడీ 3 సంస్థలు ఆర్థిక సంస్థలు మీకు నిధులు ఇస్తాయి. నిధులకు సంబంధించిన సమస్య లేదు. ఈ రోజున అమరావతిని కన్నా 2028 డిసెంబర్ నాటికి ఏదైతే పరిపాలనా భవనాలు పూర్తి చేయగలిగినటువంటి పరిస్థితి ఉంటుందో, ఇప్పుడు నిర్మాణాలు ప్రారంభమైనటువంటిది, ఇది పూర్తి చేయగలిగితే జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా అమరావతి ఏజెండాగా ముందుకెళ్లేటువంటి దానికి ఎలక్షన్ కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. అమరావతి పూర్తయిన నిర్మాణాలన్నీ పూర్తయిన తర్వాత ఇంకా అమరావతి ఎజెండాతో ఏ విధంగా ముందుకెళ్తాడు? నేను అమరావతి కాదు మా విధంగా ఎలా వెళ్తాడు అంటే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తాడా ఇవ్వడా అనేటువంటిది చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది. చంద్రబాబు నాయుడు నిన్న రివ్యూ చేసినటువంటి క్రమంలో బయటపడ్డటువంటి అంశం ఏంటి? 51% ఇప్పుడు కల్లా పూర్తవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే 32% పూర్తయింది అనేటువంటి విధంగా ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సమస్యలన్నీ అధిగమించి ముందుకెళ్ళాలి. అదే విధంగా అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి ఎండి అతన్ని ముంబై నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చారు. అతను జూలై 1వ తేదీన రాజీనామా చేశారు. అదే ఇలాంటి పరిస్థితులన్నీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఈ విధమైనటువంటి అమరావతి విషయంలో నిధులున్నా ముందుకు తీసుకెళ్లేనటువంటి వైఫల్యాలు ఉంటే అవకాశం అప్పనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పజెప్పినట్టు అవుతుంది అనేటువంటి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతిని అడ్డుకోలేదు, తలకిందులుగా తప్ప చేసినా అమరావతిని ఆపలేదు. ఓకే, ఇక నాగరాజు అంశం ఏంటండి? నాగరాజుకి ప్రాణహాని అంటున్నాడట, ఆ టెర్రాస్ మీద ఏవో దొరికినాయట. ఒకటండి, ఇక్కడ నాగరాజుకు సంబంధించినటువంటి ప్రాణహాని ఉంది అని నాగరాజు చెప్పేటువంటి విషయం నిజమైతే ఇక్కడ మనం అనుమానించాల్సినటువంటి అంశం